గల్ఫ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అండగా నిలిచారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య అనారోగ్యానికి గురయ్యారు. తనకు సాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోతో విజ్ఞప్తి చేశారు. బాధితుడి పరిస్థితిని వెంటనే స్పందించారు మంత్రి. ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాట్లాడి సొంతూరుకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. తనకు టికెట్ డబ్బులు ఇచ్చి సొంతూరుకు తీసుకొచ్చిన మంత్రికి లింగయ్య కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈరోజు అతన్ని టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ దుబాయ్ మీదుగా అతన్ని ఈరోజు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇతను వెళ్ళడానికి పొన్నం ప్రభాకర్ గారి టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు యొక్క మిత్రుడు వెళ్ళడానికి కూడా మన బాలరాజు గౌడ్ అన్న గారు కూడా వెళ్ళి తన క్యాంపులో కలవడం జరిగింది. సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు నర్సన్న నాతోటే ఉంది. నర్సింహులన్న నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ కూడా టికెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదొలుతున్నాడు సక్రమంగా. అంతా అన్నీ చూసుకున్నది రాజుల సంపదన్న, గుండెల్లి నరసింహులన్న. వీళ్ళిద్దరూ లేకపోతే నా బతుకు ఏమయ్యేదో నాకే తెలియకుండా అయిపోయింది నా పరిస్థితి. నన్ను క్షేమంగా నరసింహులన్న నన్ను మళ్ళీ హైదరాబాద్ సాగదొలుతున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఓకే. సో నాకు స్పందించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.